ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో చేరికూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చాలా శ్రద్ధగా దేవుని మాటలను వినాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నారండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మాలో మాకందరికీ మీరు అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కొద్ది సమయం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయంలో మీ బిడ్డలు మీ మాటలు వినుచూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనసులను బిడ్డలకు ప్రసాదించండి. సాతానుకు, నిద్రకు, అల్లరికి అవకాశం ఇవ్వక వాక్యమై ఉన్నటువంటి మీ వైపే బిడ్డలందరూ కూడా చూసి సత్యాన్ని గ్రహించే భాగ్యాన్ని దయచేయమని, నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. జాగ్రత్తగా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథంలో నుండి ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశభాగం అవమానం ఎంత గొప్పదా అనే అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశభాగం అవమానం ఎంత గొప్పదా అనే అంశాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నామండి. అవమానం గొప్పదేనమ్మా? అవమానం గొప్పదేనా, గొప్పది కదా? లేచి తిరగకూడదు, బైబుల్ తెలిసి వాక్యం చూడాలి, గెలకూడదు, డిసిప్లిన్ నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో బయటకు వెళ్తాం కానీ లేచి తిరగడం కూడా చేయకూడదు. అర్థమైనా? అందరూ బైబుల్ తీయండి. అవమానం ఎంత గొప్పదా అనే అంశాన్ని లేఖనాల నుండి మనం చూడబోతూ ఉన్నాం. అవమానం అనేది చాలా చాలా భయంకరమైనది. ఎంత భయంకరమైందంటే, ఎవరైనా మన కుటుంబంలో మనల్ని ఎవరైనా అవమానించారనుకోండి, ఎలా ఫీల్ అవుతామండి మనం? మన కుటుంబంలో మనల్ని ఎవరైనా అవమానిస్తే తట్టుకోలేని బాధ హృదయంలో కలుగుతూ ఉంటుంది. ఈ అవమానం అనేది చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది కూడా. సహించలేమండి, ఇక సహించుకోలేకపోతున్నామండి అనే మాటలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి భార్య వలన భర్తకు అవమానం, భర్త వలన భార్యకు అవమానం, ఏమంటే పిల్లల వలన తల్లిదండ్రులకు అవమానం, ఇలాంటి అవమానాలు ఎన్నో కుటుంబాల్లో చోటు చేసుకున్నాయి. ఇక పిల్లల్ని అప్పుడప్పుడు మనం స్కూల్కి పంపిస్తుంటాం. అప్పుడప్పుడు రోజా స్కూల్కి పంపించినప్పుడు అక్కడ కూడా అవమానాలు జరుగుతూ ఉంటాయండి. స్కూల్లో కూడా అవమానాలు జరుగుతున్నాయా? టీచర్ కొట్టిందండి, 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందండి. మొన్న టీచర్ కొట్టిందట. ఆ చిన్నపిల్ల 8వ తరగతి విద్యార్థి తట్టుకోలేకపోయిందంటే ఇక అవమానం. ఎందుకంటే ఆ అమ్మాయిని కొట్టగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? పిల్లలందరూ నవ్వుతున్నారని ఆ అవమానం తట్టుకోలేక టీచర్స్ అందరూ భోజనానికి అక్కడికి వెళ్ళారంటే వచ్చేలోపు ఉరేసుకొని తెచ్చిపోయిందంటే. అంటే అవమానం ఈరోజు చిన్న పిల్లలు కూడా తట్టుకోలేకపోతారు. 8వ తరగతి పిల్లలకు సుమారుగా ఎంత వయసు ఉంటుంది అంటే మహా ఉంటే ఎన్నిందమ్మా? ఒక 15 అలా 13 సంవత్సరాలు, సుమారుగా 13 సంవత్సరాల వయసులో అవమానం తట్టుకోలేక ఉరేసుకొని చచ్చిపోతుంది. అంటే అవమానం చాలా ప్రమాదకరమైంది, మనకు బాగా తెలుసు. కానీ బైబిల్ గ్రంథం చెబుతుంది అవమానం చాలా గొప్పది అంటున్నాయి. ఎందుకు అవమానం గొప్పదా భయంకరమైందా? ఆలోచన చేద్దాం. అవమానం చాలా గొప్పదంటండి.
ఎంత గొప్పదో అవమానం కొన్ని సందర్భాలను మనం బైబిల్లో చూడబోతున్నాం. మనకు అవమానం జరిగినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి. ముందుగా కాబట్టి అందరిలో చనిపోకూడదు. నాకు అవమానం జరిగింది, నేను చనిపోతాను, ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఇలాంటి ఆలోచనలు రాకూడదు. అవమానం జరిగినప్పుడే ధైర్యంగా నిలబడాలి. ఆ అవమానాన్ని సహించుకునే సామర్థ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అవమానం అనేది మనిషిని ఖచ్చితంగా సాగుకు దగ్గర చేస్తూ ఉంటుంది. ఈ అవమానం అనేది, అవమానం వచ్చినప్పుడే నా జీవితం వేస్ట్, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అందరికీ బరువైపోయాను, నేను అందరికీ ఎక్కువైపోయాను, ఎవరు ఇలాంటి మాటలతో ఎవడు ఉరిపెట్టుకొని సరిపోయినటువంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం. ఏంటి? అవమానానికే ఉరిపెట్టుకొని చనిపోవడం, అవమానానికి ఉరిపెట్టుకొని చనిపోవడం కదండి. అవమానం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ధైర్యంతో నిలబడాలి. నిలబడినటువంటి కొంతమంది భక్తుల చరిత్ర ఈరోజు మనం చూడబోతున్నాం. కాబట్టి అవమానం ఎదుటి వారిని చంపేయగలదు. అదే ప్రకారంగా అవమానం తన్ను తాను చంపుకునేలా కూడా చేయగలదు. ఎదుటి వారిని కూడా చంపితే అవమానం. హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు బైబిల్ గ్రంథంలో మనకు కనపడతాడు. ఈయన తన సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యని నా భార్యగా ఉండాలి నువ్వని వశపరుచుకున్నాడు. ఎవడు? సహోదరుడు భార్యని, రాజరికం చేతిలో ఉందని, నేను రాజుని, నేను చెప్పినట్టు చెల్లిద్దని తన సహోదరుడి భార్యని ఈయన భార్యగా చేసుకున్నాడు. ఆ కాలంలో యోహాను గారు ఉన్నారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఆయన చెప్పాడు, హేరోదు రాజా, నువ్వు రాజు అయితే అవ్వచ్చామో, నువ్వు చేసేది చాలా తప్పు, శిక్ష అనుభవిస్తావు అని చెప్పాడు అంటాడు గట్టిగా. ఆ మాట చెప్పినందుకు చాలా అవమానపడ్డాడండి. రాజు కదా, రాజును ఎదిరించి మాట్లాడటం అంటే అందరి ముందు రాజుకి అవమానం కలిగినట్టే కదా. చాలా ఆవేదన చెందాడట రాజు. రాజు కన్నా ముందు ఇంకొక ఆమె ఉంది కదండి, ఏం పేరు? ఆ పేరు హేరోదియా. ఈ హేరోదియాకి బాగా అవమానం బాగా ఎక్కువైందట. బాగా కోపం పెంచుకుంది, రౌద్రం పెంచుకుంది. అవమానంతో ఏం చేసిందో చెప్పండి. హేరోదియా యోహాను తలకాయ నరికి పళ్ళెంలో పెట్టి తెస్తారండి నాకు అని చెప్పి శివరాత్రికి యోహాను తల నరికేటట్టు చేసిందండి. అంటే అవమానం ఎదుటివారి ప్రాణాలు కూడా తీసిద్దా తీదా? అంటే ఒక అవమానం ఎదుటివారి ప్రాణాలు తీస్తుంది. ఒక అవమానం తన్ను తాను ఉరిపోసుకొని చనిపోయేలా చేస్తుంది. అవమానం ఏది ఏమైనా కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తుందండి. కుటుంబాలు పాడవడానికి కారణం ఈ అవమానం అని మనందరికీ బాగా తెలుసు. అందుకే ఎవరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. మాటలు ఇచ్చాడు కదా దేవుడని ఇష్టం వచ్చినట్టుగా వాక్కూడదు. బైబిల్ మొత్తం చదువుతుంటే నీకేమర్థమవుతుందంటే అసలు నువ్వు ఎంత మౌనంగా ఉంటే నీకు అంత మంచిది అనే విషయం అర్థమవుతాయి. బాగా చదువుకోండి. సామెతల గ్రంథం అంతా చదవండి చాలు, మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. నువ్వెంత మౌనంగా ఉంటే నీకే మంచిది అనే మాటలు ఎక్కువగా కనపడతాయి. మనం ఎంత మౌనంగా ఉంటామో మనకు మంచి జరిగిద్దండి ఖచ్చితంగా. మాటలు తూలే కొంది, మాట్లాడే కొంది ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది మనకి. ఏదో ఒక అపకీర్తిని కొని తెచ్చుకున్నట్టే మనం, ఏదో ఒక అవమానం ఎదురవుతూనే ఉంటుంది మనకి. కాబట్టి మాటలు తగ్గాలి. కాబట్టి మన మాటలు అవమానానికి గురయ్యేలా చేస్తాయి. అంటే మన మాటల్లోనే ఉంది అవమానం, ఎక్కడి నుంచో రాదు అవమానం. మన మాటలను బట్టే మనం అవమానించబడతాం. మన మాటలను బట్టే మనకు అవమానం కలుగుతుందండి. ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం చదివినటువంటి లేఖన భాగంలోనికి మనం వెళదాం. చూడండి, ఇప్పటి వరకు విన్నాం కదా, 8వ తరగతి చదివే పిల్ల అవమానంతో ఉరిపోసుకొని వచ్చింది. హేరోదియా అవమానం తట్టుకోలేక యోహాను తలను నరికి చంపేపించింది. మరి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయించిన మాట ఎంత మంచి మాట ఒకసారి పరిశీలన చేద్దామండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతారు అన్నాడండి. అవమానమునకు ప్రతిగా, బదులుగా అని అర్థమండి. అవమానానికి బదులు ఏమిస్తాడంట దేవుడు? అందరూ చెప్పడమ్మా. అవమానానికి ప్రతిగా దేవుడు ఏమిస్తాడట? రెట్టింపు ఘనత అంటాడు. కాస్త కాదు, రెట్టింపు ఘనత. నిన్ను అవమానించేవాడే రేపు నీ కాళ్ళ దగ్గరికి రావాలి, మర్చిపోకూడదండి. ఎందుకంటే యేసును అవమానించిన వారందరూ ఎక్కడికి వచ్చారు? చివరికి మళ్ళీ యేసు పాదాల దగ్గరికి వచ్చేసారండి. అవమానించిన వాళ్ళందరూ ఆయన్ని నమ్ముకున్నారండి. యేసే నిజమైన లోకరక్షకుడని అంగీకరించారు. ఆయన పాదాల దగ్గరికి వచ్చేసారు.
అంటే అవమానించిన వారందరూ ఖచ్చితంగా నీ పాదాల దగ్గరకు రావాల్సిందే. అదే చెబుతాడు ఇక్కడ, అవమానమునకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడట? రెట్టింపు ఘనతనిస్తాడటండి. రెట్టింపు ఘనతనిస్తాడు దేవుడు. అబ్రహాం గారికి అండి 75 సంవత్సరంలో వయసులో వాగ్దానం దేవుడు చేశాడండి. 75 సంవత్సరాల వయసులో పిల్లలు లేరు అప్పటికి అబ్రహాం గారికి, శారమ్మ గారికి. అప్పుడు దేవుడు మాట ద్వారా, వాక్కు ద్వారా ప్రత్యక్షమై ఖచ్చితంగా నేను మరలా తిరిగి వచ్చే సమయానికి నీకేమిస్తానన్నాడు? గర్భఫలం ఖచ్చితంగా ఇస్తానయ్యా. అది కూడా ఎట్లా తెలుసా? ఇసుక రేణువుల కంటే విస్తారమైనటువంటి సంతానం, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారమైన సంతానం నీకు ఇవ్వబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఏమండి? వాగ్దానం చేసినటువంటి దేవుడు ఏమండి వాగ్దానం చేయక ముందు శారమ్మ గారికి ఎన్ని అవమానాలు ఎదురై ఉంటాయో. అవమానమైనా బిడ్డ లేకపోతే 75వ సంవత్సరం అబ్రహాం గారికి. కానీ పెళ్ళైనటువంటి చాలా సంవత్సరాలు ఏమండి శారమ్మ గారికి గర్భఫలం లేదు. మరి సమాజం అంతా ఏమవుతుంది? ఏమంటుందండి? కోడైకి వస్తూ ఉంటుంది అనమాట. ఈ జనం ఎలాంటి వాళ్ళు అంటే, ఏమంటే మేము ఒకప్పుడు మైకాప్ చెబుతున్నారండి. ఏలూరు సాంబశివరావు గారి గురించి వెళ్తున్నాం. ఏలూరు సాంబశివరావు గారి గురించి వెళ్తుంటే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, గోడవ లక్ష్మీనారాయణ గారు. ఆయన కూడా ఇక్కడికి మనవాళ్ళు కూడా ఉన్నట్టున్నారు, బాబాయ్ కూడా ఉన్నారు, సంవత్సరం బాబాయ్ కూడా. ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి జస్ట్ అట్లా మూవ్ అయ్యేవాడి. మూవ్ అవ్వగానే హనుమంతరావు కోట దగ్గర ఒక పిండేరు వచ్చినారు. పిండేరు బాబా ఒక ఎదవాళ్ళు ఎదురు వచ్చింది. హనుమంతరావు కోట దగ్గరికి లక్ష్మీనారాయణ ఇంటికి ఎంత రెండు అడుగులు ఎత్తి వచ్చేసింది. ఒక ఎదవాళ్ళు అట్టించి పాప మా బంధువుల నుంచి వచ్చిందని కారు ఆపించి, ఈరోజు నేను రాకలేదంతా మీరు ఏంటండి, నేను ఈసారి వస్తానన్నాడు. అర్థం చేసుకోండి ఎలాంటి ఆలోచన అండి ఇది. వాళ్ళ కుటుంబాల్లో కూడా ఖచ్చితంగా భర్తలు చచ్చిపోతారు, భార్యలు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోయేవాడు. ఎవరు ఈ భూమి మీద స్థిరంగా ఉండరు. కానీ వీళ్ళ నానుడు ఏంటంటే ఎదవరాలు ఏం కాకూడదు, ఎదురు రాకూడదు. అసలు ఎక్కడుందండి రూలు? బైబిల్లోనైతే ఎదవరాల్ని బాగా గౌరవించాలి, ఎదవరాల్ని ప్రేమించాలి, ఎదవరాల్ని ఆదరించాలి. అసలు ఎదవరాల పక్షాన్ని దేవుడు ఉంటాడు అనే మాటలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎదవరాలకే దేవుడు ఎక్కువ సపోర్ట్ ఉంది. కానీ సమాజంలో ఎదవరాలంటే ఎదురొచ్చిందా, బండి ఆఫీస్ పక్కన పెట్టే కసేపు బాగా వెళ్దాం అంటే ఏంటి? ఎదవరాలంటే అంత చులకన అయిపోయింది అనమాట సమాజానికి. అర్థమైందంటే ఇలాంటివన్నీ క్రైస్తవుల్లో కూడా ఉన్నాయండి. మానుకోవాలి ఇవన్నీ. ఎదవరాలు ఎదురొస్తే ఏదో జరిగింది, పిల్లి వస్తే ఏదో జరిగింది, వాడి ఎదురొస్తే ఏదో జరుగుతుంది. ఎవడెదురొచ్చినా మనకేం జరుగుతుంది? ఆ రోజు ఏమి జరగాలని దేవుడు నిర్ణయించాడో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరింది. ఎవరు ఎదురు రానప్పుడు కూడా మనం పడతా ఉంటాం. బడి మీద పోత పడతాం, ఎదురు దగ్గర పడతాం, పొలాల్లో పడతాం. ఎవరు పడతాం ఖచ్చితంగా పడతాం. ఎదురు వస్తేనే పడుతున్నావా? ఆలోచించండి. అవి ఏమీ ఉండవండి. అవమానం ఏమంటే దానివల్ల ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు అవమానపరుస్తున్నట్టే కదండి. ఇప్పుడు శారమ్మ గారిని సమాజం అంతా కూడా అవమానపరిచింది. బిడ్డలు లేదండి. ఎంత అవమానం అయితే ఆమె ఎదుర్కొందో, ఎంత అవమానపరచబడిందో అంత రెట్టింపు ఘనత ఆమెకి దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడా? ఖచ్చితంగా ఇచ్చాడండి. రెట్టింపు ఘనత పొందిందట. కుమారుని ఇస్తానని దేవుడు చెప్పాడు. 100వ సంవత్సరంలో ఖచ్చితంగా 75 సంవత్సరాల వయసులో అబ్రహాం గారికి మాట ఇచ్చిన దేవుడు 100వ సంవత్సరంలో మరలా శారమ్మ గారికి గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే ఎంతో సంతోషించారు కుటుంబీకులు, అబ్రహాం గారు కానీ శారమ్మ గారు కానీ. అవమానం అంతా ఏమైపోయింది ఇప్పుడు? అవమానం ఏమైంది? అవమానించిన వారి నోళ్ళు మూతపడి, బిడ్డలు గారు నీకు గొడ్రాలు ఉన్నవాడి నోళ్ళని మూతలు పడియా లేదా? మూతపడేలా చేశాడు. రెట్టింపు ఘనత ఆమెకి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామండి. ఎవరైతే రెట్టింపు ఘనత జరిగిందని ఏమంటే ఆలోచిస్తున్నారో ఖచ్చితంగా వారికి రెట్టింపు ఘనత రావడానికి వెనక ఖచ్చితంగా ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని మాత్రం మర్చిపోకూడదు. రెట్టింపు ఘనతను పొందారు ఈరోజు సమాజంలో అంటే ఎన్నో అవమానాలు కూడా వారు పొందుండాలి. అవమానం చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే రెట్టింపు ఘనతను ఇస్తాడట దేవుడు. అవమానంలో నువ్వు తట్టుకోగలిగితే, చావకుండా, ఉరిపెట్టుకోకుండా, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, కుటుంబంలో ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. నీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అవమానాన్ని నువ్వు సహించగలిగితే
నీకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వబోతున్నాడని బైబిల్ గ్రంథం చెబుతూ ఉందండి. ఏమండి? అదేవిధంగా యోసేపు గారిని కూడా అన్నలు అవమానించారు లేదా? యోసేపుని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పుకున్నాం ఇప్పటి వరకు? ఎవరు అవమానించబడ్డ భక్తుడు, భక్తురాలు? ఇద్దరు భార్యాభర్తలు. ఎవరు? అబ్రహాము, శారమ్మ గారు. గొడ్డాలని శారమ్మను అవమానపరిచారు. అవమానాన్ని రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చాడు. అంతకన్నా ముందు చెప్పుకున్నాం కదా, ఫిలిప్పు భార్య హేరోదియాను యోహాను సువార్త చెప్పినందుకు ఆమె అవమానంగా ఫీల్ అయింది. ఈరోజు నిజంగానేనంటే చర్చి పేరు చెప్పట్లేదు కదండి, వాక్యం చెప్పడానికి వెళ్తే వాడు చెబుతున్నారండి ఆ సంఘంలో. వాక్యం అసలు నా గురించే చెబుతున్నామని చెప్పి ఒక కుటుంబం మానుకున్నట్టండి చర్చి. వాళ్ళ గురించి చెబుతారంటే ఏమవసరం, ఏం లాభం, లక్షలే వస్తాయో వాళ్ళ గురించి చెబితే సంఘ సేవకులకి. మనం చెప్పింది కాదు, వాళ్ళ సంఘంలో వాళ్ళ సేవకులంట వాక్యం చెబుతున్నారంట. నా కుటుంబం గురించి నా గురించి చెప్పావు నువ్వు, నేను రేపు నుంచి మీ సంఘానికి రాకదని వెళ్ళిపోయారట. చూడండి ఎంత అవమానం. దేవుని నామానికి అవమానం ఇది. నీ గురించి మరి చెప్పేది, నీ గురించి కాక నా గురించి కాక ఎవరి గురించి? మరి బైబిల్ పక్కనోడి గురించా? ప్రతి మాట నా గురించి అనుకోవాలి. మనం మన కోసమే ప్రతి మాట నా కోసం అనుకోవాలి తప్ప నా గురించి ఎందుకు చెప్పావు? ఈ ఆర్గ్యుమెంట్ ఉండకూడదండి దేవుని వాక్యం దగ్గర. ఉండొచ్చా? ఆర్గ్యుమెంట్ ఉందంటే శిక్ష అనుభవిస్తాం ఖచ్చితంగా. వాక్యంతో చెలగాటం కాదు, వాక్యంతో ఆషామాషి కాదు, వాక్యంతో సరి చేసుకోవాలి. మనం అంతా సరి చేసుకోవడానికి దేవుని మాట్లాడి యోసేపుకు అవమానం ఎదురైంది. యోసేపుకు అవమానం ఎదురైంది. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూద్దామండి. యోసేపును ఎవరమ్మా అవమానించింది? యోసేపును ఎవరు అవమానించారు? అన్నలు అవమానించారు. ఏమని అవమానించారు ఒకసారి చూద్దామండి. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతారండి. తీసిన వారు చదవండి క్లియర్గా, దయచేసి జాగ్రత్తగా నిదానంగా చదవండి. తొందర ఏం లేదు మనకి. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు ఐగుప్తీయుడు అక్కడికి అతనిని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. ఇష్మాయేలీయుల యొద్ద అతనిని కొనెను. అమ్మింది ఎవరు? కాబట్టి యోసేపును అమ్మింది ఎవరు? ఇష్మాయేలీయులకు అమ్మింది ఎవరు? ఇష్మాయేలీయులకు అమ్మింది ఎవరండి? అన్నలు కొట్టి గుంటలో పడేసినారు. అనవసరంగా తెచ్చిపోతాడు. పైకి లాగండి ఒకటి సహోదరుడు అయితే పైకి లాగి మళ్ళీ అమ్మేశాడండి. ఇది మనుషులు కొంటారా? ఆ రోజుల్లో మనం కూరగాయలు కొంటాం, బంగారం కొంటాం, ఫ్రూట్స్ కొంటాం, కాబట్టి మనకు అవసరమైన ఫ్యాన్లు కొంటాం, మోటార్ సైకిళ్ళు కొంటాం, ఎన్నో కొంటాం మనం. మరి వాళ్ళు ఏం కొనేవాళ్ళు అంటే, ఆ రోజు రాజులు ఏం కొనేవాళ్ళు అంటండి? మనుషులను కొనేవాళ్ళు. ఏం చేసుకుంటారు కొనుక్కొని మనుషుల్ని? మనుషులు కొని ఏం చేసుకునేవాళ్ళు? బానిసలుగా పెట్టుకొని పని చేయించుకునేవాడు. డబ్బులు ఇచ్చి కొనుక్కొని పనివాడిగా బానిసలుగా వాడుకునేవాడు అనమాట. ఇక బ్రతికినంతకాలం వాళ్ళకి ఎంత పని చేయటమే, బానిస బ్రతుకులు అనమాట. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోసేపు గారిని కూడా అన్నలు అమ్మేశారండి. ఎంత అవమానం అండి యోసేపుకు జరిగింది. అన్నల వలన అవమానమేనా కదా? 7వ వచనం దాకా చదువు వరుసన ఆపకుండా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. చాలండి అక్కడ ఆపుదాం. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడంట. అంటే అవమానములో ఉన్న యోసేపుకు, అవమానపరచబడిన యోసేపుకు ఎవరు తోడుంది? దేవుడు తోడుగా ఉంటాడండి. నిన్ను అవమానిస్తున్నారేమో, నువ్వు అవమానపరచబడుతున్నావేమో, ఎవరు నాకు తోడు లేదనుకుంటున్నావేమో, దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. అందరూ ఒకటై ఏకమై తమ్ముడిని ఒక్కడే చేశారండి. ఎవరైనా యోసేపు గారు ఈయన చంపేద్దాం, ఈయన లేకుండా చేద్దాం, వీళ్ళు అసలు దూరం చేద్దామనే నిర్ణయానికి వచ్చారండి. అందరూ ఒకటే సింగిల్గా ఉన్నా కానీ ఎవరు తోడుంటారండి ఆయనకి? దేవుడు. వీళ్ళు 10 మంది ఉన్నా ఒకటి, 11 మంది ఉన్నా ఒకటే, యోసేపు ఒక్కడున్నా ఒకటి. ఎందుకు ఒక్కడు అంటే ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు.
యోసేపుకు దేవుడు తోడై ఉండేను కనుక చదువమ్మా, అతడు వర్ధిల్లుచు ఎక్కడున్నాడట? తన యజమానుడకు ఐగుప్తీయుని ఇంట ఉండెను అనే మాటలు మనం చూస్తున్నామండి. ఎక్కడున్నాడట? తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉన్నాడట. తన యజమానుడకు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతితో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. కాబట్టి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు జరిగిన అవమానానికి రెట్టింపు ఘనతనివ్వాలనుకున్నాడు. ఆ రెట్టింపు ఘనతనివ్వడానికి ఎవరిని ప్రేరేపించాడట? దేవుడు రెట్టింపు ఘనతనివ్వడానికి ఎవరిని ప్రేరేపించాడమ్మా? రాజును కటాక్షించాడట. పోతీఫరు రాజుని ప్రేరేపించాడు దేవుడు. అంతమంది సైనాధిపతులు ఉన్నారు, అంతమంది పనివారు ఉన్నారు పోతీఫరు దగ్గర. యోసేపు మీదే కటాక్షం కలగటం ఏంటి? కాబట్టి దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు ఆయన్ని. ఎలాగైనా సరే యోసేపుకి ఏం రావాలి? ఇప్పుడు అవమానపరచబడ్డాడు కనుక రెట్టింపు ఘనత పొందాలి ఆయన. అవమానమునకు ప్రతిగా ఏమిస్తానన్నాడు? రెట్టింపు ఘనతనిచ్చును అన్నాడు కదా. మరి ఇంతగా అవమానపరచబడినటువంటి యోసేపుకు రెట్టింపు ఘనత రావాలండి. రెట్టింపు ఘనత రావడానికి రాజును ప్రేరేపించి కటాక్షము కలిగేలా చేశాడట. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగను కనుక అతని యొక్క పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినది అంతయు అతని చేతికి అంత కొంత అతనికి కలిగినది అంతయు. మనకు కలిగినంత ఎవరి చేతికి అప్పగిస్తాము? ఇప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది చెప్పంటారంటే, కలిగినదంతా నా కొడుకు చేతికి అప్పగిచ్చేస్తాను అనుకుంటారా తల్లిదండ్రులు? మొత్తం వీడి చేతికి అప్పగిస్తే అసలు నన్ను చూస్తాడు చూడు, ఏదో ఒక ఆధారం లేకపోతే అనుకున్నా లేదా? ఏదో ఒక ఆధారం ఖచ్చితంగా నాకు ఉండాలి, లేకపోతే వీడు నన్ను అంటే ఈరోజు కన్న తల్లిదండ్రులకి కొడుకు మీద నమ్మకం లేదండి. చూస్తారని నమ్మకం లేదు అసలు ఏ కొడుకు మీద కూడా. కూతురి మీద ఉందా అంటే కొంతమంది డైలాగులు ఆడుతున్నారండి, కొడుకుల కన్నా కూడా ఎవరు బెస్ట్ అంట? కూతుళ్ళే చాలా బెస్ట్ అంటారండి. ఎందుకు ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు జనాలు వచ్చినాయి అంటే నమ్మలేని జనాలు. ఏమంటే డబ్బు కోసం ఎంతటిదైనా తెగించే జనాలు ఇవి. కానీ ఆ రోజుల్లో అలా కాదంటే పోతీఫరు ఆస్తి అంతా ముక్కు మగం తెలియనటువంటి యోసేపు తన ఇంట్లో తన కుమారుడా, తన మనవడా, తన బంధువా, అసలు ఎవరండి యోసేపు? ఒక పనివాడిగా కొనబడ్డాడు. పనివాడికి ఏమప్పగిస్తాడట? ఏమప్పగిచ్చాడమ్మా? మళ్ళీ చదువుతారా ఆ మాటని? కొంత ఇచ్చాడా? అంత ఇచ్చాడా? కలిగినదంతయు అతని చేతికి అప్పగిచ్చేశాడు. కలిగినదంతా నీదేనయ్యా. సొంత కన్న తల్లిదండ్రులే అంత అప్పగించడం లేదు ఈరోజు పిల్లలకి. నేను చచ్చే వరకు కూడా నా పేరు మీదే ఉండాలి, నేను చచ్చే వరకు కూడా నా స్వాధీనంలోనే ఉండాలి అనే రోజులు ఇవి. కానీ రాజైన పోతీఫరు యోసేపు చేతికి తనకు కలిగినదంతా అప్పగించేశాడట. అప్పగించాడా? ఎంత రెట్టింపు కనిపించాడు చూసారా? ఏడో పనివాడిగా బానిస బ్రతుకు బతకవలసినటువంటి యోసేపుని పోతీఫరు రాజు దగ్గర ఉన్నటువంటి ఆస్తి మొత్తం మీద అధికారిని చేశాడంట. అంతయు అతని చేతికి అప్పగించెను అని 5వ వచనం చదువుతామా. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతనిని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఎవరి నిమిత్తం ఆశీర్వాదం వచ్చిందంట? అందరికి కరువు వచ్చి ఆహారం లేక అలవడించిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఐగుప్తులో మాత్రమే, పోతీఫరు ఉన్న ప్రాంతంలో మాత్రమే ఆశీర్వాదం వచ్చినారు. సమృద్ధిగా ఆహారం ఉందట. కరువు వచ్చిన వాళ్ళందరికీ పంచిపెట్టినా కానీ ఇంకా సమృద్ధి కలిగిన ఆహారం ఆయన దగ్గర ఉందట. ఎలా వచ్చింది ఈ ఆహారం? ఏంటి? అందరికీ కరువు రావడం ఏంటి? ఈ ఐగుప్తులో సమృద్ధిగా ఆహారం ఉండడం ఏంటి? దేవుడు యోసేపును బట్టి ఐగుప్తుని ఏం చేశాడట? ఆశీర్వదించాడట. యోసేపును బట్టి ఆశీర్వాదం వచ్చిందండి. యోసేపును బట్టి ఐగుప్తుకు ఆశీర్వాదం.
యోసేపు యథార్థతను బట్టి, యోసేపు దేవుని కొరకు నడిచిన విధానాన్ని బట్టి రాజుకే ఆశీర్వాదం వచ్చిందండి. నువ్వు నడిచే నీ విధానాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించే నీ ప్రవర్తనను బట్టి నీ కుటుంబానికి ఏమి రావాలి? ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం కావాలి దేవా, నాకు అది పంట పండించయ్యా, నాకు అది సమృద్ధి అయ్యా, ఇది సమృద్ధి అయ్యా, ప్రయాణంలో కాపాడయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అంటే రాదు. సమృద్ధి కావాలంటే, ఆశీర్వాదం కావాలంటే ఏం చేశాడు ఈయన? దేవుని మాటలకు అనుకూలంగా బ్రతికాడండి. యోసేపు యథార్థంగా జీవించాడు. ఆయనను బట్టి పోతీఫర్ రాజు గారు ఉన్నటువంటి ప్రాంతం అంతా, ఐగుప్తు అంతా కూడా ఏమైందట? ఆశీర్వదించబడింది. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నీ ప్రవర్తనను బట్టి నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందా? నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం వస్తుందా? శాపం కూడా వచ్చిందండి. మన బట్టి వచ్చిందా కదా? మనను బట్టి ఆశీర్వాదం వచ్చింది, శాపం కూడా వచ్చిందని బైబిల్లో ఉందండి. శాపగ్రస్తులుగా కూడా మారేది మనను బట్టే. మనం చేసినటువంటి పాపాన్ని బట్టి, మనం చేసిన అపరాధములను బట్టి, మనం నడిచినటువంటి తప్పుడు నడకలను బట్టి, మన ఆలోచన విధానాలను బట్టి తప్పనిసరిగా శిక్ష కూడా అమలైతే, మనకి అమలైంది, మన కుటుంబం మొత్తానికి అమలైతే. ఎలా చెప్తారండి మీరు అంటారేమో, లేఖనాలే. ఆకాను తప్పు చేశాడండి. ఆకనేనా తప్పు చేసింది? ఆశించాడు బంగారు కమ్మిని, వెండిని, వస్త్రాలను ఆశించాడు. మరి శిక్ష ఎవరికి వచ్చింది? ఆకాను ఒకడికే వచ్చిందా? ఆకాను కుటుంబ సభ్యులు మొత్తానికి వచ్చిందా? చెప్పాలి. కుటుంబ సభ్యులు ఏం చేశారండి? ఆకాను కదా దొంగతనం చేసింది, ఆకాను కదా బంగారాన్ని కోరుకున్నాడు, ఆకాను కదా వెండిని ఆశించాడు, ఆకాను కదా వస్త్రాలను ఆశించాడు. కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డలు వారి కుమారులు ఏం చేశారు, కుమార్తెలు ఏం చేశారండి? వాళ్ళు చనిపోయారండి. మొత్తాన్ని కూడా కొప్పేసి తగలబెట్టారంటే మనకు రాయబడి ఉంటుంది లేఖనాల్లో. అంటే శాపం కూడా కుటుంబానికి మనల్ని బట్టి వచ్చింది, మర్చిపోకూడదు. అందుకు నేను జ్ఞాపకం చేసిన ఆ మాటని. యోసేపును బట్టి పోతీఫర్ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. ఆకాను యొక్క ప్రవర్తనను బట్టి ఆకాను కుటుంబం మొత్తానికి శాపగ్రస్తులయ్యారండి. అంటే మనం నడిచే నడకను బట్టి మన కుటుంబంలో ఆశీర్వాదమా శాపమా అనేది నిర్ణయం జరగాలి. నీ మాట తీరు మారకపోతే, నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషం పోకపోతే, నీలో ఉన్నటువంటి లోపాలను నువ్వు తీసివేసుకోకపోతే, నీలో ఉన్న పాపం కడగబడకపోతే ఆశీర్వాదానికి బదులుగా వచ్చేది శాపమే. ఆకాను అనుభవించినట్లుగా అనుభవించాలండి. నిజమండి. అవన్నీ రాసింది మనం జాగ్రత్త పడటానికి, మనం శాపం నుండి విడుదల పొందడానికి, ఆశీర్వచనాన్ని పొందడానికి కదా. అలాంటి జీవితం ఉండకూడదు. ఉంటే మనం శాపమే. కాబట్టి ఆలోచన చేద్దాం. యోసేపు గారికి రెట్టింపు ఘనతను దేవుడు ఇచ్చినట్లుగా ఈ లేఖనాలు మనం చదువుకుంటుంటే అర్థమవుతుందా? ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించెను యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి. కాబట్టి ఇంటిలో ఆశీర్వాదం ఎవరి వల్ల వచ్చింది చెప్పాలి. ఇప్పుడు అమ్మా, ఇంటిలో ఆశీర్వాదం ఎవరిని బట్టి వచ్చింది? యోసేపు. యోసేపును ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. అంటే దేవుణ్ణి బట్టి ఆశీర్వాదం రావాలి. ఇంటిలో ఆశీర్వాదము కానీ, రెండవది పంట పొలములో ఆశీర్వాదము కానీ, అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. దేవుని ఆశీర్వాదం ఇంటిలో ఉందట, పొలములో ఉందట. సమస్తం కలిగిన బంగారము, వెండి, వజ్ర వైడూర్యాలు, గుర్రాలు, రౌతులు, పనివారు ఎంతో మంది ఉన్నారు. రాజు కదండి మరి, సైన్యాధిపతులు, అందరికీ సమస్తము మీద కూడా దేవుని ఆశీర్వాదం. ఏమంటే ఒక్క నీతిమంతుడి వల్ల, నీతిమంతుడిగా బ్రతికినందువల్ల ఏమన్నా ఐగుప్తు ప్రాంతానికి ఏమొచ్చిందట? ఆశీర్వాదం వచ్చిందంటే. నిన్ను బట్టే నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టే నీ గ్రామానికి ఆశీర్వాదం రావాలి. అబ్రహాం గారు కూడా అడుగుతాడు, సొదొమ గొమొర్రా పాడైపోతుంటే మొట్టమొదట అబ్రహాంకి చెబుతాడు దేవుడు, సొదొమను లేపైపోతున్నాడు. అబ్రహాం గారికి చెప్పాడా, లోతుకి చెప్పాడు? ముందు అబ్రహాంకి చెబుతాడు, తర్వాత లోతు దగ్గరికి దేవదూతలను పంపిస్తాడు. లేపైపోతున్నాను అయ్యా, 10 మంది నీతిమంతులుంటే వదిలేస్తావా, 5 వదిలేస్తావా, ఇలా చిన్నగా అడుగుతూ వస్తాడు. 50 దగ్గర నుంచి అడుగుతూ వస్తాడు కదా. 50 మంది ఉంటారా, 40 మంది ఉంటారా, 10 మంది ఉంటారా? ఇక దేవుడు ప్రత్యక్షం అయిపోయి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే ఇక ఉంటారు. ఎందుకంటే లోతు కుటుంబం ఉంది, వారిలో కొంతమంది బ్రతికిన వాళ్ళు ఉండొచ్చు. ఇక లోతు నీతిమంతుడు అని రాయబడింది కదా. లోతు నీతిమంతుడు అని రాయబడింది లేఖనాలు.
ఇక మరి కిందకు వస్తే ఒక్కడైనా ఉంటే వదిలేస్తాం అంటాడు కదా. మరి ఒక్కడు నీతిమంతుడు ఆల్రెడీ లోతు ఉన్నాడు, మొత్తాన్ని వదిలేయాలి. అందుకే దేవుడు ఇక కనపడకుండా వెళ్ళిపోతాడండి. అంటే దేనిని బట్టి వస్తుంది శాపం, దేనిని బట్టి వస్తుంది ఆశీర్వాదం? ఆలోచించండి. దేన్ని బట్టండి? అగ్నిగంధకాలు ఆ పరలోకం నుండి, అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురిసి మొత్తాన్ని కాల్చి బూడి చేసింది సొదొమ గొమొర్రాని. దేన్ని బట్టి? మానవులు చేసిన పాపం దేవుని దృష్టికి జరిగిందట. పాపం చేసేస్తున్నావు. పాపం ఏమైందని చెప్పుకున్నామో మనం నైట్ ఒక రోజు చెప్పుకున్నాం కదా. పాపం ఏమైందంటే దురాశ గర్భము ధరించి పాపమును కనుక ఆ పాపం ఏమవుతా ఉంటుందంట? పెద్దదైంది. మనం ఎంతైతే పెద్ద అవుతాం, ఈరోజు 30కి 31కి 40కి వచ్చామో 60కి వెళ్తామో, ముసలోళ్ళం వెళ్తామో, చస్తామో, పాపం కూడా అంతే. పాపము చిన్ననాటి నుండి పెరిగి 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 పెద్దదై పరిపక్వమై ఏం జరిగిందట? అది కూడా మరణించింది. మరణమే రెండవ మరణం. అంటే రెండవ మరణం అనగా నిత్య నరకం. ఆలోచన చేద్దాం జాగ్రత్తగా. ఇక్కడ యోసేపుకు రెట్టింపు ఘనతను దేవుడు ఇవ్వడానికి వెనుక కారణం, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉండడానికి కారణం ఏంటో చెప్పండి. ఆయన జీవించిన జీవిత విధానం దేవునికి యథార్థంగా జీవించాడు. రైట్. దేవుడు అతనికి యథార్థముగా జీవించినట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొంచెం కింద చదువుతాం. 6వ వచనం చదువుతారా? 7 వరకు చదువుకొని మనం ఆపుకుందాం అనుకున్నాం కదా. 6వ వచనం చదవండి. అతడు తనకు కలిగినదంతయు యోసేపుకు చేతికి అప్పగించి, ఏమంటే ఎవరి చేతికైనా మనం అప్పగించాలంటే చాలా ఆలోచిస్తూ ఉంటాం. ఒక 50,000 అప్పిమన్నారు అనుకోండి, ఇచ్చేస్తావా వాడి చేతికి? ఏమీ షూరిటీ లేకుండా ఇచ్చేస్తామండి. చర్చీలకే వడ్డీలు తీసుకొని వస్తున్నారు. చర్చీలకి షూరిటీ లేకుండా దేవునికే వడ్డీలు తీసుకొని ఇస్తే ఇంకేమైనా నమ్ముతామండి మనుషుల్ని? దేవుని సన్నిధి అంటే ఏందనుకుంటారు? ఆషామాషి అనుకుంటారా? మామూలుగా ఉండదు. దేవుని ప్రతినిధులుగా, ఏమంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనం అంతా వాక్యాన్ని పాటించాలి. ముఖ్యంగా వాక్యాన్ని. అసలు వడ్డీకి ఇవ్వడమే పెద్ద నేరం. అది మరి దేవుని సన్నిధికి వడ్డీకి ఇవ్వడం అంటే భయంకరమైన ఘోరం అండి. తెలుసా? కరెక్ట్ అనుకుంటారా? నేను కరెక్ట్, నా రూట్ కరెక్ట్ అనుకుంటే శిక్ష ఇప్పుడు కాదు, ఆ దినం ఆల్రెడీ దగ్గర పడింది. ఏమంటే ఆ న్యాయపీఠం మీద నిలబడే రోజు మనకు ఖచ్చితంగా అందరికీ ఉంది. శిక్ష తప్పదండి. మనం చేసిన ప్రతి చిన్న పాపాన్ని నోటి మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, నడక ద్వారా కానీ, పడక ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ చేసిన ప్రతి తప్పుకి రేపు లెక్క ఉంది. రేపు అనుభవించాలి. వాక్యానికి వ్యతిరేకంగా నీ ఆలోచనలు ఉన్నాయా? రేపు తీర్పులో శిక్ష తప్పదు. వాక్యానికి అనుకూలంగా నీ మాటలు లేవా? వ్యతిరేకంగా ఉన్నాయా? తప్పదు. ఆలోచిద్దాం. అన్ని విషయాల్లో క్లారిఫై అయ్యాడండి యోసేపు గారు. కనుకనే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపును బట్టి ఐగుప్తును ఆశీర్వదించాడట. 7వ వచనం చదువు తల్లి. 6వ వచనం సగం ఆగినట్టున్నప్పుడు, ఆహారం తిరుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. ఏమంటే అన్నం తినడం తప్ప అసలు ఏమి ఉంది, ఎంత పోతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది లాభం అని కూడా చూసుకోవట్లేదు అక్కడ ఎవరైనా. ఎవరమ్మా? పోతీఫర్ రాజండి యోసేపు చేతికి అప్పగించి అసలు ఎంత లాభం వచ్చింది నాయన, ఎంత ఖర్చు అయిందని అడగట్లేదంట. ఎంత నమ్మాడు చూడండి, ఎంత నమ్మకస్తుడైపోయాడు యోసేపు. అక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వస్తుంది అనే మాట కూడా అడగడం లేదంట. అంత నమ్మాడు రాజు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తోడుగా ఉండి దేవుడు అతనికి రెట్టింపు ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. దానికి కారణం యోసేపు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడండి. చదవమ్మా. యోసేపు రూపవంతుడు అంటే చాలా అందగాడు. ఏమండి? మోషే చాలా అందగాడు రాయబడి. యోసేపు చాలా అందగాడు. దావీదు చాలా అందగాడు. సొలొమోను చాలా అందగాడు. అబ్షలోము అసలు ఇజ్రాయేలు అందరిలోనే అందగాడు అని రాయబడి. చాలా అందగాడు ఉన్నారు బైబిల్లో. ఏమండి? ఈయన కూడా చాలా అందగాడు అంటాడు. ఎవరు? యోసేపు గారు చాలా అందంగా ఉన్నాడట. అతడు రూపవంతుడును సుందరుడునై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి అన్నాడు. ఈయనకి భర్త ఉన్నాడు కదండి. ఏమికి భర్త ఉన్నాడు లేదా? పోతీఫర్ ఉన్నాడు కదా ఆల్రెడీ. ఎవరి మీద కన్నేస్తున్నట? భర్త ఉండగానే ఇంకొకటి మీద కన్నేటువంటి అసలు ఈ పనికిమాల అలవాట్లు ఏమంటే ఈ రోజు ప్రారంభమైనవి కాదు. పాత నిబంధన చరిత్రలోనే చాలా ఉన్నాయి.
భర్త ఉండంగానే మరొకరి మీద కన్ను వేయటం ఏంటంటే అసలు దాని గురించి బైబిల్లో రాయబడిందంటే భర్త ఉండగా మరొక భర్తను కనుక ఆశించిన వారికి మరణ శిక్ష విధించవలను. కాబట్టి తెలుసు, ఎందుకంటే వ్యభిచారం చేసిన వారికి మరణ శిక్ష విధించవాలనే శాసనం ఉంది కదా. పాత నిబంధన చరిత్ర ప్రకారంగా చంపేసేవాడంట. అప్పుడు రాళ్లతో కూడా చంపేసి ఇక కోర్టులు శిక్షలు కేసులు ఏముండవు, ఇక రాళ్లతో కొట్టడం చంపేయడం. యేసు ప్రభువు వచ్చిన తర్వాత ఏమంటే ఘోరమైన పాపం చేసిన వారిని కూడా క్షమించి వారిని మంచివారిగా మారుతాం. చంపేస్తే ఏమొచ్చిందయ్యా, నరకానికి వెళ్ళిపోతారు పాపంలో ఉండి చనిపోతే. వారిని మారు మనసు వైపుకు నడిపిద్దామని మంచి మార్గాన్ని పరిచయం చేశాడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమేం చేసిందంటే యేసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక యవనస్తుడు, యవనంలో ఉన్నాడు, మంచి అందంగా ఉన్నాడు, అందగాడు. ఎవరు ఆశిస్తున్నారు ఇప్పుడు? ఇది ఎవరు ప్రేమిస్తున్నారట? ఎవరు కన్నుపడినట్టండి? రాజు భార్య. ఆషమాషం కాదు, రాజు భార్య ఇష్టపడుతుందట. కానీ ఈయన ఏం చేస్తారంట? ఒప్పక. ఒప్పుకోడు కదంటండి. ఒప్పక అసలు నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా. ఏమి ఉన్నదో అతను ఎరుగడు, నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవు గనుక నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండా ఉండలేదు. మరి నేను ఎంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేసేది తల్లి? చూసారు ఏమన్నాడు? దేవునికి విరోధముగా. ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోరండి. దేవునికి విరోధముగా నేను ఎలాగూ పాపం కట్టుకుంటాను అనుకుంటున్నావు అని తన యజమానుని భార్యతో అన్నాడంటే. అవకాశం వచ్చింది కదా అని ప్రొసీడ్ అయిపోవడం కాదు. ఈరోజు ప్రతి ఒక్క యవనస్తురాలు జాగ్రత్తగా ఆలోచించాలి. అవకాశం ఉంది, నేను ఏం చేసినా సరిపోయింది అనుకుంటున్నావేమో. అవకాశం వచ్చింది కదా అని ప్రొసీడ్ అయిపోయావంటే నష్టపోయేది కూడా నువ్వే. యేసేపుకు అవకాశం వచ్చింది, ఏమన్నాడు? ఒప్పుకోవడం లేదు. నా దేవుని దృష్టికి నేను విరోధముగా నేను ఈ పాపం చేయలేను అన్నాడండి. నీకు అవకాశం వస్తే ఏం చేస్తావు నువ్వు? నేను నా దేవుని దృష్టికి వ్యతిరేకంగా నేను ఇది చేయలేను అన్నాను. నువ్వు కూడా చేయమని ప్రోత్సహించేవాడు కొంతమంది. డబ్బు కోసం, డబ్బు కావాలి ఈరోజు, డబ్బు కోసం ప్రోత్సహిస్తున్నారండి చాలామంది సమాజంలో. కాబట్టి పాపం వైపుకు ప్రోత్సహించేవారు డబ్బు కోసం కొంతమంది, కామ వాంఛలు తీర్చుకోవడానికి వశపరుచుకునేవాడు కొంతమంది, కుటుంబంలో గొడవ పెట్టడానికి, అంతే కదండి, కుటుంబాన్ని విడగొట్టడానికి ఎన్నో రకాల పరిచయాలు చేస్తూ ఉంటారండి ఈరోజు. అవునా కదా? కళ్ళ ముందే చూస్తున్నాం మనం. ఎన్నో గ్రామాల్లో జరుగుతున్నాయి. కళ్ళ ముందంటే మనవులు అనుకుంటారేమో, మనవులో జరుగుతున్నాయేమో మీకే తెలుసు బాగా, మాకన్నా. నాకు తెలుసు, మీకు తెలుసా? నాకంటే ఎక్కువ సమాచారం మీ దగ్గరే ఉంది. ఆ సంగతి మీకు కూడా బాగా తెలుసు. నేను అసలు ఏం పట్టించుకుని నాకు అవసరం లేదు కూడా. ఏమంటే పట్టించుకునే వారికే ఎక్కువగా తెలుస్తాయి అవన్నీ కూడా. మనకు అవసరం లేదు. ఎవరి తప్పుకి వారు శిక్ష అనుభవిస్తారు, ఎవరి పాపానికి వారు రేపు ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకూడదు. ఆయనకి వెళ్ళలేక కాదు, యవ్వనం లేక కాదు, అందం లేక కాదు, ఎవరి పాపం చేయలేక కాదు. ఎందుకు చేసాము? నా దేవుని దృష్టికి నేను వ్యతిరేకంగా ఎలా పాపం చేస్తాను తల్లి అని ఒప్పుకోవట్లేదంటే. చూడండి, ఆ నీతిమంతుడైన ఆ యేసేపు యొక్క మంచి లక్షణాన్ని చూసి వారు ఆ ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని దేవుడు ఏం చేశాడట? ఆశీర్వాదం ఊరకనే రాదు. వ్యభిచారం చేస్తా నాకు ఆశీర్వదించు, వ్యభిచారం చేసే వాళ్ళకి ప్రోత్సాహం చేస్తానని ఆశీర్వదించు, ముందు తాగడం మానుకోవటం లేదు, ఆశీర్వాదం కావాలని ప్రార్థన కావాలి. ముందు మానుకోకుండా ఆశీర్వాదం. ఏమండి? లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి పద్ధతులు ఏవి మానుకోకుండా ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఆయన నుంచి వచ్చిందంటే. క్రైస్తవులు కూడా కొత్తగా రీసెంట్గా ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయలు ఎలాడ కడతారండి. చూసారా ఎవరైనా క్రైస్తవుల ఇంట్లో బూడిద గుమ్మడికాయ? అమ్మా చూడలేదా? క్రైస్తవులు కూడా బూడిద గుమ్మడికాయలు ఎలాడ కడతారు. బూడిద గుమ్మడికాయలు ఎందుకు ఎలాడ కడతారు చెప్పండి?
వాళ్ళ అన్ని ఆచారంలో వాళ్ళ ఆలోచన ఏంటంటే దిష్టి తగలకుండా. బూడిద గుమ్మడికాయలు ఇప్పుడు ఫ్యాషన్గా మారిపోయి ఎలా వచ్చింది తెలుసా? ఒకప్పుడు బూడిద గుమ్మడికాయ, ఇప్పుడేం వాకిలి దగ్గర ఏమైనా కడతాను అనుకున్నా, ఒక మీసాలో ఒకడు ఉంటాడు, నాలుగు బయటికి పెట్టి, ఏం పేరు అడిగారు? భైరవుడు. దిష్టి బొమ్మ అంటాం మనమేమో, కాబట్టి వాళ్ళు భైరవుడిగా వాళ్ళు పూజిస్తారు కూడా ఆ దేవుడిని. ఆ బొమ్మను ఎవరు కడతారు? ఆ బొమ్మను ఎవరు కడితే ఏం జరగదంటే మనకి దిష్టి తగలదు. ఆ దిష్టి అంతా కూడా ఆ బొమ్మ మీద పోయిందని ఆలోచన. ఇంకా రీసెంట్గా కొత్తగా ఆటోలు కూడా ఎవరు కడతారండి. ఆటోలకి వెనకాల ఎవరు కడతా ఉంటారు, చెప్పి ఎవరు కడతారు ఆటోకి. చెప్పేందుకు ఆటోకి చూసారా, చెప్పి ఎవరు కడతా ఉంటారు. దిష్టి తగలకుండా అవన్నీ చెప్పి ఎవరు కట్టేవాడు ఒకడు, చీపురు కట్టలు కట్టుకునేవాడు ఒకడు, ఏమండి నిమ్మకాయలు కట్టుకునేవాడు ఒకడు. ఇవన్నీ ఏం ఆచారాలు? చేతికి నల్లతాళ్ళు కడతారు. ఈ మధ్య ఫ్యాషన్గా పిల్లలకి అక్కడక్కడ నల్లతాళ్ళు కనపడతాయి పిల్లలకి. ఎవరు కట్టిస్తే వస్తాయి పిల్లలకి? పిల్లలు కట్టుకుని వస్తారా, పెద్దోళ్ళు వేస్తారా? అమ్మా, పిల్లలకి కాళ్ళకి నల్లతాడు ఎందుకు? దిష్టి తగలకుండా ఉండాలి. ఏదైనా శని లేకపోతే ఏదైనా ఈ గాలి అంటారు చూసా, దెయ్యాలు, అవి రాకుండా ఉండడానికి పిల్లలకి ఈ మధ్య ఏమనుకుంటారంటే మన దేవుడు వీక్ కదా, మన దేవుడికి శక్తి లేదు, యేసు ప్రభు శక్తిహీనుడు, అంతే కదండి. మరి శక్తి గలవాడని నువ్వు నమ్మితే అసలు నువ్వు ఎందుకు కడతావు అసలు దారం? దేవుడు నిజంగా శక్తిమంతులను కలిగి తెలుసుకుంటే అసలు నిమ్మకాయ కడతావు ఇంటి దగ్గర? వెళ్తావు అసలు వాళ్ళ దగ్గరికి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే వెళ్ళేవాళ్ళకి తెలియాలి యేసు ప్రభువులు ఏమి లేదు, శక్తి లేదు అంటే అంతకాడికి నమ్మటం ఎందుకు? యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడని చెప్పటం ఎందుకు, చెప్పుకోవటం ఎందుకంటే నమ్మితే మన దేవుడు శక్తిమంతుడనే నమ్మాలి, ఆయన ఏదైనా చేయగలడని నమ్మాలి. పాట వచ్చింది కదా ఈ మధ్య, ఏం పాటమ్మా? ఒకసారి పాడండి అందరూ కలిసి. బాబాయ్ పాడతాడు, మైక్ తీసుకుంటా, అసలు అందరూ కలిసి పాడండి. ఏమైనా చెయ్యగలవు. గలవా గలవు అంటే ఖచ్చితంగా చేస్తావు అని అర్థం. గలవా అంటే ప్రశ్న మళ్ళీ, ఏమైనా చేయగలవా అని పాడుతున్నారండి మనోళ్ళు. పాడబగనట్టు ఎందుకు చెబుతానంటే అట్లా పాడితే మాత్రం ఖచ్చితంగా పాటలో మార్పు జరుగుతుంది. ఆలోచించి పాడాలి పాట కూడా. ఏమైనా చేయగలవు అంటే చేస్తాడు ఆయన. చేయగలరా? సముద్రం మీద ఆమెతో నడుచుకుంటూ వస్తున్నాడు. మొన్న మనోడు అక్కయ్య కొడుకు వెళ్ళాడు కదా సముద్రంలోకి, అందరం పోయాం, 3 రోజుల పాటు తిరిగాం కదా. పాప సముద్రంలోకి వెళ్ళిపోయాడు సరదాగా సంతోషంగా. 3 రోజుల పాటు బయటికి రాలేదు. ఎంతో విచారం కదా కుటుంబానికి. అది ఒక రోజు కనపడకపోతేనే మనం అసలు చాలా బాధపడిపోతాం. 3 రోజుల పాటు పాపం వాడికి ఏడుస్తూనే ఉంటారు, ఏమి తినకుండా. ఎంత బాధ చూడండి. అలాంటి సముద్రం మీద అండి యేసు ప్రభు, ఆ సముద్రాన్ని గురించి నేను ఎందుకు గుర్తు చేశానంటే, ఆ సముద్రం మీద నడిచి వస్తున్నాడంటే యేసు ప్రభు, నడుచుకుంటూ రోడ్డు మీద మనం నడిచినట్టుగా. మామూలు అనుకుంటారంటే యేసు ప్రభు అంటే అంత శక్తిమంతుడైనటువంటి యేసుని నమ్మి పెళ్లికి డేట్ పెట్టాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు పెళ్లికి డేట్ ఎవరు కాదు పెట్టుకొని వస్తారండి? పెళ్లికి డేటు పొంతులు కాదు కాడికి ఎందుకు పెళ్లికి డేటు? ఇంటికి ఇల్లు ప్రారంభించడానికి నవధాన్యాలు వేస్తున్నాడండి క్రైస్తవుడు కూడా ధాన్యాలు తీసుకొచ్చి ఆ బొట్టులో వేస్తాడు, టెంకాయ కొడతాడు. ఇంకేం తక్కువ అంటే బొట్టు పెట్టుకోవడమే తక్కువ మనవాడికి. అది కూడా పెట్టుకుంటే పోయింది. ఎందుకు? అన్నీ చేసే కాడికి మానుకుంటే మొత్తం మానుకోవాలి. పరిపూర్ణంగా ఏమి ఉండకూడదు, అన్యాచారాలు మీకు ఉండకూడదు అనే మాట లేఖనాల్లో ఉంది కదా మనకి. ఉన్నప్పుడు పరిపూర్ణంగా తీసేయాలంటే గృహప్రవేశానికి డేట్ పెట్టుకోవడానికి పొద్దుల దగ్గరికి వెళ్తాం, ఏమంటే నైట్ 12 గంటలప్పుడు ఇళ్ళలో పోమని అనుకోవడం, నిద్రాగారం లేకుండా మనం నిద్రపోకుండా కూర్చొని ఆ టైంలో ఇళ్ళలోకి పోవడం. పలానా రోజు మంచి రోజు కాదని దేవుడు ఎక్కడైనా బైబిల్లో రాశాడండి? ఆదికాండం 1వ పేజీలో ఉందండి. ఏ రోజులు మంచివట, ఏ రోజులు మంచివి, ఏ రోజులు మంచివి కాదండి మనకి చెప్పాలి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, బాధపడిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్యాచారాలు పాటిస్తే దేవునికి చాలా కోపం అండి. ఆ మాట కూడా నేను మీకు దేవుని చిత్తమైతే ఈసారి ఒకసారి ఆ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుందాం. అన్యాచారాలు పాటిస్తే దేవుడు కోపపడతాడా అనే అంశాన్ని మనం విందాం. చాలా కోపం అండి దేవుడికి. ఆలోచన చేద్దాం. అందుకే ఆయన వాక్యాన్ని బట్టి మనం చూస్తుంది. ఈ నల్లతాళ్ళు కట్టుకోవడం, టెంకాయలు ఏలాడేయటం, బూడిద గుమ్మడికాయలు ఏడాడేయటం, ఏమంటే మంత్రాలు నుంచి పాము కనపడిందంటే చాలు ఇంటి చుట్టూ పాములు వస్తామని అనుకోండి. పాము కనపడగానే దాని కాడికి ఒకటి కాడికి వెళ్తారండి.
పాము మంత్రం వేసేవాడు అంటాడు. ఏంటది? ఇసుకని ఇంటి చుట్టూ చల్లుకోమన్నాడు. జీవన్ వాళ్ళ ఇంట్లోకి పాము వచ్చింది. ఏమంటే చంపారు. వెంటనే నాకు ఫోన్ చేశాడండి జీవన్. ఏమని చేశాడు చెప్తున్నా, అన్న కాలం చెడు ఇసుక తీసుకొచ్చి చల్లాను నేను, నువ్వు కూడా ఎందుకు తీసుకొచ్చి చల్లన్నా అంటాడు. నేను అసలు చల్లంలో అబ్బాయి, చల్లితే నువ్వే చల్లురాను. ఎందుకు? పాపం వాడికి తెలియదు. మీరు చల్లబాకండి. ఎటు నువ్వు పాము చేతిలో ఈరోజు తప్పించుకున్నా ఏదో ఒక రోజు తప్పించుకుంటావా మరణం నుంచి? ఏదో ఒక రోజు ఉందో మనకి ఖచ్చితంగా, మర్చిపోకూడదు. అది ఏ రోజైనా పర్వాలేదు అన్నట్టుగా మనం సిద్ధపడాలి. అది పాముతో పోవచ్చు, ప్రయాణంలో పోవచ్చు, మాట్లాడుతూ పోవచ్చు, నిద్రలోనే పోవచ్చు, ఏదో ఒక రోగం వచ్చి పోవచ్చు. పోవడం ఖాయం కదా. ఈరోజు పాము దగ్గర నుంచి తప్పించుకుంటే పోకుండా ఇక్కడ ఉంటావా? స్థిరంగా మనం ఉంటామండి. మనం అంటే మన కుటుంబాల్లోనే అన్యాచారాలు ఎక్కువగా కనపడుతున్నాయండి. మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. మేము ఇంతే అంటే మీ ఇష్టం, చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి లేఖనాలను ఆధారం చేసుకొని నేను మీకు చెబుతున్నాను. బైబిల్ని బట్టి ఇంకా నిమ్మకాయలు కట్టి అలవాటు ఉందా? మానుకోవటం మంచిది. నల్లతాడు కడుతున్నావా? మానుకోవటమే. ఇవన్నీ చేస్తున్నామంటే మన దేవుడు శక్తిహీనుడని నువ్వు నమ్ముతున్నట్టేగా. శక్తి కలిగిన వాడు దేవుడిని నమ్మితే వీడు జోలికి నువ్వు వెళ్ళవేక, అంతే, వెళ్ళకూడదేక. దేవుడు శక్తి కలిగిన వాడండి. ఎంత శక్తివంతుడో నువ్వు నమ్మాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. అలా నమ్మాడండి యేసేపు. నమ్మాడు కనుకనే ఆయన అవమానానికి ప్రతిగా ఏమిచ్చాడంటే ఆయనకి రెట్టింపుగా ఇచ్చాడంటండి యేసేపుకి. అన్నలందరూ మళ్ళీ చివరాఖరికి ఎక్కడికి వచ్చారండి? యేసేపు కాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మా ప్రాంతంలో ఆహారం లేదు, కరువుతో అలమటించిపోతున్నాం, కుటుంబాలుగా నువ్వే ఆహారం ఇవ్వాలని కాళ్ళ మీద పడతారండి. యేసేపు గుర్తుపెట్టాడు అన్నలందరినీ. అరే నన్ను అసలు అవమానించింది మీరేరా, నన్ను నమ్మిందే మీరు, మీ ఎవరు తేలుస్తానన్నారా అన్నాడండి. అవమానానికి ప్రతిగా కీడు చేయాలన్న ఆలోచన కూడా యేసేపుకి లేదండి. కీడు చేసిన వారికి కూడా మేలు చేశాడండి. మిమ్మల్నే కాదు అన్నయ్య, మీ కుటుంబాలన్నింటినీ నేను పోషిస్తాను, నాది బాధ్యతని ఎంతో ప్రేమగా దగ్గర చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అందరికీ అవసరమైన ఆహార పదార్థాలన్నీ కూడా పంచిచ్చాడండి. కాబట్టి ఆలోచన చేద్దాం, చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం ఆలోచన చేయాలి. దేవుని మాటలను మనం ఆలోచించి వృధాగా విడిచిపెట్టకూడదు. అవమానం వచ్చిందని నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు. అవమానం ఖచ్చితంగా మన కుటుంబాలకి పెరుగంటే ఉంటుంది. ఏదో ఒక సమయంలో ఎవరి ద్వారా మనం అవమానపరచబడుతూ ఉంటాం. ఆ అవమానం వచ్చినప్పుడే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎదుటి వారిని చంపాలని కానీ, ఎదుటి వారి మీద ఏదైనా పగతి రివాంజ్ తీర్చుకోవాలని కానీ, లేక మనమే సరిపోవాలని నిర్ణయాలు తీసుకోకూడదు. మరేం తీసుకోవాలి నిర్ణయం? ఆ అవమానాన్ని నువ్వు భరించాలి. ప్రార్థన చేయి. ఏం చేశాడు? యేసేపుకి అవమానం వస్తే అన్నల మీద వీళ్ళు ఎప్పుడు దొరుకుతారో చూస్తారో ఎవరు అన్నాడా? లేదండి, అక్కడే వదిలిపెట్టేశాడు దాన్ని. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ప్రారంభించాడు. యథార్థంగా దేవుడు రెట్టింపు ఘనత ఆయనకు ఇచ్చాడండి. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మన జీవితం యథార్థంగా ఉండాలి, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వరంగా మనం ఉండాలి. ఏమండి? ఆలోచించి మంచి నిర్ణయాలను మనం అందరం కూడా తీసుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మాకు అందరికీ మరలా మీరు ఇచ్చినందుకై మేము స్తుతిస్తూ ఉన్నాం నాయన. ఈ భాగ్యమును పొందలేక ఎంతోమంది లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మాకొచ్చే మరలా మీ మాటలు వినే అవకాశాన్ని ఇచ్చారు. విని విడిచిపెట్టేవారుగా మాత్రం మేము ఉండక, విన్న వాక్య ప్రకారముగా అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తానన్న మీ మాటకు విధేయులమై ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ నాయన, వాటిని ఎదుర్కొనుటకు ఒక యేసేపులాగా మంచి మనసుతో మిమ్మల్ని ఆరాధించేవారముగా, యథార్థమైనటువంటి హృదయంతో మిమ్మల్ని పూజించేవారముగా ఉండుటకు, మీ యందు భయభక్తులు కలిగి నడుచుకునేవారముగా, పాపానికి దూరముగా ఉండేవారముగా నడుచుకున్నట్టుకు మంచి మనసులను దయచేయండి. యేసేపు జీవితమునందు మాకు మంచి మాటలను తెలియపరిచారు నాయన. మా జీవితాలు ఎలా ఉన్నాయో కూడా మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశాన్ని మరలా ఇచ్చారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. విన్న మేమందరం కూడా మీ మాటలకు విధేయులమయ్యే భాగ్యాన్ని దయచేయమని
జరగనయ్యున్నటువంటి కూడికను మీ దయగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుంటూ కానుకలను సమర్పించుకున్నామండి.